నమస్తే తెలంగాణ వ్యాప్తంగా అందరి చూపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీదనే ఉన్నది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచే వ్యక్తి డబల్ ధమాకా కింద అక్కడ ఎమ్మెల్యే గెలిస్తే మంత్రివర్గంలో అడుగుపెట్టే అవకాశం ఉంది. సో చాలా పేర్లు వినిపిస్తున్నాయి. అందులో ప్రధానంగా మాజీ ఎంపీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంజన్ కుమార్ యాదవ్ కూడా మరి జూబ్లీహిల్స్ బరిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో అంజన్ గారు, చాలా సీనియర్ నాయకులు మీరు కాంగ్రెస్ పార్టీలో, ప్రధానంగా హైదరాబాద్లో మీకు ఒక మార్క్ ఉంది, ఒక మాస్ లీడర్గా పేరున్నది. ఇట్లా జూబ్లీహిల్స్ బరిలో ఉన్నాడా అంజన్ కుమార్? ఉన్నాను, జూబ్లీహిల్స్ బరిలో ఉన్నాను. అక్కడ తిరుగుతున్నా కదా, అక్కడ చాలా వర్క్ చేసిన. జూబ్లీహిల్స్ 7 డివిజన్లలో కూడా అభివృద్ధి పనులు చేసిన నేను చాలా. అందుకోసం ఏం చెప్తారు ఒక మాటలో అంజన్ కుమార్కి టికెట్ ఎందుకు ఇవ్వాలి ఈ వయసులో అంటే ఏం చెప్తారు? నేను 70 ఏళ్ళు ఉన్నానా, ఈ వయసులో కాదు. ఇప్పుడు మా అధ్యక్షుడు ఏఐసిసి అధ్యక్షుడు 85 ఏళ్ళు ఉన్నాడు. ఆయన కన్నా 25 ఏళ్ళు చిన్న నేను. అంత ఉన్నా ఏఐసిసి అధ్యక్షుడు ఉండి ఇప్పుడు పని చేస్తున్నాడు యాక్టివ్గా, అన్ని ఉద్యమాలు చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు నేను ఇంకా నాకు రావాలి అవకాశం అని నేను చెప్తాను. ఇతర కొన్ని రెడ్డి సామాజిక వర్గం కావచ్చు, వేరే వేరే సామాజిక వర్గం నుంచి కూడా టికెట్లు ఆశిస్తున్నారు. కానీ ప్రధానంగా యాదవ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలని మీరు గతంలో కూడా ఫైట్ చేశారు. ఒకవేళ ఇక్కడ గెలిస్తే జూబ్లీహిల్స్లో మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందా? 200% ఉంటుంది, ఉండాలి, తప్పక ఉంటుంది. ఎట్లా చూస్తారు? మీరు కాకుండా ఇంకెవరికైనా టికెట్ ఇస్తే మీరు వాళ్ళకు మద్దతు ఇచ్చే అవకాశం ఉందా? లేదమ్మా, ఎట్లా ఉంటుంది, సీనియర్ ఉంటే దానికి ఉంటుంది. ఎవరికి మద్దతు ఇస్తా, ఎందుకు ఇస్తాను. ఇప్పుడు కాబిలాత్ ఉండాలి కదా. ఇప్పుడు మెరిట్లో ఉండే 99 మార్కులకే క్వశ్చన్ మార్క్ పెడుతుంటే ఇక ఏం చెప్తా, 5 మార్కులు 10 మార్కులు వచ్చిన వాళ్ళు చేస్తారా? ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొంతమంది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన వాళ్ళు 1 year 2 years అయింది, అటువంటి వాళ్ళు కూడా టికెట్ ఆశిస్తున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు అంజన్ కుమార్ యాదవ్? వాళ్ళకేం చెప్పాలి, నాది నేను చూసుకుంటున్నాను, నేను మాట్లాడకూడదు. వాళ్ళకేం చెప్పాలి, వాళ్ళది క్వశ్చన్ రాస్తే ఎవరు రిపోర్ట్ ఎవరు తీస్తారు? మా పిసిసి వాళ్ళు ఏఐసిసి వాళ్ళు ఎవరు ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు ఈ పార్టీల ప్రాతినిధ్యం ఏంటి, వాళ్ళ సాక్రిఫైస్ ఏంటి, వాళ్ళు చేసింది ఏంటి పాలిటిక్స్ అవి చూసుకొని దాని మీదే తర్జన మార్కులు గిరుకులు పడే రిపోర్ట్ అంతా దాని మీదే తయారు కదా. ప్రజలతో సర్వే అంటారు కదా, ప్రజలు చెప్తారు కదా. ఎవరి గురించి అడిగినా చెప్తారు. అంజన్ కుమార్ ఏంది, ఇంకా వేరే ఏంది చెప్పరా పబ్లిక్లో. ఎన్నో సేవలు అందించిన ప్రజలు మధ్యలో ఉండేటోడు నేను. ఎప్పుడు 24 గంటలు పవర్ లేనప్పుడు ఇన్నే ఉంటుంటే, ఇదే పవర్లో ఉన్నప్పుడు అయితే ఎన్నో అభివృద్ధి పనులు చేసినాను. ఎవరికంటే అలా కుల మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అందరికీ ఎలక్షన్ అప్పుడే పార్టీ, ఆ తర్వాత అన్ని వర్గాలు వస్తుండే నా దగ్గరికి. మీరే పోయి జనాలలో తెలుసుకొని, ఏరియాలో షేక్పేటలో కానీ ఎక్కడన్నా ఏరియాలలో పోయి తెలుసుకొని నా గురించి. ఇప్పుడు లోకల్ నాన్ లోకల్ అనే అంశం కూడా వస్తున్నది. అంజన్ కుమార్ లోకలా నాన్ లోకలా? అరే 4 సార్లు ఎంపీ కాంటెస్ట్ చేసిన, 2 సార్లు గెలిచినా, ఇంకా లోకల్. నాకు లోకలే, నేనే లోకల్. వేరే వాళ్ళంతా నాన్ లోకల్ ఉండొచ్చు, కానీ నేనైతే పక్కా లోకల్. అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళిరా ఖర్గే కానీ రాహుల్ గాంధీ కానీ వీళ్ళు అధిష్టానం దృష్టికి ఎప్పుడైనా తీసుకెళ్ళాం వాళ్ళు చూస్తాము. ఏం చెప్తారు జూబ్లీహిల్స్ ఓటర్లకు, జూబ్లీహిల్స్ ప్రజలకు ఏం చెప్పదలుచుకుంటారు తొలి వెలుగు వేదికగా? కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అభివృద్ధి చేస్తుంది. ఇంత గతంలో కాంగ్రెస్ చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుంది. అనివార్య కారణాల గోపీనాథ్ చనిపోయిన బై ఎలక్షన్ వచ్చింది. అంతకుముందు నేను 10 ఏళ్ళు ఎంపీగా ఉండి అలా వర్క్ చేసిన. అప్పుడు అంతకుముందు స్వర్గీయ పి జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడే అభివృద్ధి పనులు జరిగినాడు. ఆ తర్వాత ఇప్పుడు అభివృద్ధి లేదు జూబ్లీహిల్స్లో. మళ్ళీ కాంగ్రెసే అభివృద్ధి చేస్తుందని చెప్తాను. రైట్. ఇది మొత్తం మీద జూబ్లీహిల్స్ టికెట్ ఆశిస్తున్నాను. ఖచ్చితంగా మంత్రి పదవి కూడా యాదవులకు ఇవ్వాల్సిందే. గతంలో మంత్రులంతా కూడా ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం యాదవులుగా. బట్ ఇప్పుడు ఎవరికి కూడా యాదవ సామాజిక వర్గం నుంచి మంత్రి పదవి లేదు. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ టికెట్ ఇస్తే గెలిస్తే ఖచ్చితంగా మంత్రివర్గంలో అడుగు పెడతారంటూ అంజన్ కుమార్ యాదవ్ చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం జూబ్లీహిల్స్ టికెట్ ఎవరికి వర్తిస్తుంది, మరి ఎవరు భవిష్యత్తులో మంత్రి కాబోతున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.